హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ మీకు నేను సక్సెషన్ సర్టిఫికేట్ గురించి చెప్తానండి. ఆల్రెడీ లీగల్ హెయిర్ గురించి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి, దాని డిఫరెన్స్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, ఎక్కడ తీసుకోవాలి అనేది వివరంగా నేను ఒక వీడియో చేశాను. ప్రీవియస్ వీడియో మీరు వాచ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు సక్సెషన్ గురించి కూడా మీరు తెలుసుకోండి. ఈ మూడు సర్టిఫికేట్స్ అసలు దేనికి, ఎప్పుడు, ఎలా ఉన్నది తెలుసుకోవచ్చు మీరు ఇవాళ వీడియోలో. సో ఫస్ట్ వచ్చి మనకి లీగల్ హెయిర్ ఎక్కడ పనికి వస్తుంది అన్నది చెప్పాను కదా. ఇప్పుడు సక్సెషన్ సర్టిఫికేట్ కూడా మనం కోర్ట్ త్రూనే తీసుకోవాలండి. సూట్ ఫైల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ సక్సెషన్ సర్టిఫికేట్ ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వేస్తామన్నమాట. లీగల్ హెయిర్ ఎలా తీసుకుంటామో సక్సెషన్ సర్టిఫికేట్ కూడా అలాగే తీసుకోవాల్సి వస్తుంది. అయితే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ విధమైన అవసరం ఉంది, దేనికి ఫైల్ చేస్తున్నారు అనేది మీరు పర్టికులర్గా చెప్తే మీ అడ్వకేట్కి అర్థమవుతుంది. మీరు అది లీగల్ హెయిర్కి వేసుకోవాలా, సక్సెషన్కి వేసుకోవాలా, ఫ్యామిలీ మెంబర్ తీసుకుంటే సరిపోతుందా అన్నది మీకు వివరంగా చెప్తారు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే. సో మీరు ఏ పర్పస్ కింద వెళ్తున్నారు అనేది మీరు క్లియర్గా మీరు అడ్వకేట్కి చెప్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. అయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కొన్ని చోట్ల పనికిరాదు అనమాట. సక్సెషన్ సర్టిఫికేట్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల మీకు ఇబ్బంది ఉండదు, అన్ని చోట్ల పనికి వస్తుంది. కానీ ఈ సక్సెషన్ సర్టిఫికేట్ ఫైల్ చేయాలంటే కోర్ట్ ఫీ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట కంపేర్ టు లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి. సో మీరు సక్సెషన్ సర్టిఫికేట్ ఎక్కడ యూజ్ అవుతుంది? సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనకి ఎక్కువ మటుకు బ్యాంక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తుంటే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సక్సెషన్ సర్టిఫికేట్ ఒకటే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనమాట. లీగల్ హెయిర్ ఏంటంటే లీగల్ స్టేటస్ ఇస్తుంది అనమాట. మీరు ఆర్డర్స్లో చూస్తే కనుక లీగల్ హెయిర్ అంటే లీగల్ స్టేటస్ వస్తుంది. అతనికి ఫలానా ప్రాపర్టీ మీద లీగల్ రైట్స్ ఉన్నాయి, లీగల్ స్టేటస్ మట్టుకే వస్తుంది తప్ప మనం పూర్తి హక్కుదారులు అవ్వాలి, పూర్తిగా దాని మీద మనం లోన్స్కి వెళ్ళాలన్నా, ఇంకే విధమైన ప్రాపర్టీస్ చేసుకోవాలన్నా కూడా దాని మీద మనకి ఎటువంటి ఇవి తీసుకోవాలన్నా బ్యాంక్ వాళ్ళకి సక్సెషన్ సర్టిఫికేట్ ఒకటే ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు అదొకటే యాక్సెప్ట్ చేస్తారు. లీగల్ హెయిర్ తీసుకుని వెళ్తే మటుకు బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందుకే కంపల్సరీ మీరు సక్సెషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. నా వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్కి మెసేజ్ చేయండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.